ఇదిగోండి నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసండి. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసి ట్రేడ్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అప్లై హియర్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. నేను డైరెక్ట్ ఇదిగోండి ఈ లింకే ఇక్కడికే వచ్చేటట్టు ఈ వెబ్సైట్ లింకే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ హోమ్ పేజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ అని దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ అని ఉంది, ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ TIN నెంబర్ కావాలి. ఒకవేళ TIN నెంబర్ మీకు లేదు మర్చిపోయాము అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్చ్ యువర్ ట్రేడ్ లైసెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సంపాదించండి. ఓకే, సో ఆల్రెడీ ఉంటే కనుక TIN నెంబరు పాతది రిసిప్ట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఇగో ఇక్కడ ఎంట్రీ చేసేసి ఆ TIL నెంబర్ మీద ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ చేసేసి అక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా కింద నల్ల కలర్లో బ్లాక్ కలర్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎంట్రీ చేసి యాజ్గా ఎంట్రీ చేయండి. కరెక్ట్ ఎంట్రీ చేయకుండా మళ్ళీ రాదు, డీటెయిల్స్ రాంగ్ అని చూపెడుతుంది. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ చేసి మనకొందరికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటే ఫార్వర్డ్ చేయండి. ఇదిగోండి సెర్చ్ చేస్తే కరెక్ట్ మీ డీటెయిల్స్ అయినా కాదా అని చెక్ చేసుకోండి. మీ ట్రేడ్ డీటెయిల్స్, మీ ట్రేడ్ పేరు, అడ్రస్సు అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఎప్పుడు ముగిసింది ట్రేడ్ అనేది ఇక్కడ మీకు కనబడిపోతుంది. అండ్ ఎంత ఛార్జెస్ ఉన్నది ఓకే అనేది కూడా పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ 1100 రూపాయలు ఉంది. అండ్ 1000 రూపాయలు ఉంది. అండ్ 100 రూపాయలు ఇదేదో హరితహారం అట, గ్రీన్ ఫండ్ అట. సో అది 100 రూపాయలు యాడ్ అయిపోయింది. మొత్తం 1100 రూపాయలు ఇప్పుడు డ్యూ ఉంది. ఓకే, సో ఈ 1100 రూపాయలు ఇప్పుడు మనం కడదాం. ఇదిగోండి ఇక్కడ కింద మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్లో మన యొక్క మొబైల్ నెంబర్ వాడండి, అంటే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి పక్కన ఈమెయిల్ ఐడి ఉంది, అది ఆప్షను. ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేస్తే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఓకే మీద క్లిక్ చేయండి. ఏ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చవచ్చు, నో ప్రాబ్లం, ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను భీమ్ని సెలెక్షన్ చేసుకుంటే యూపీఐ అంటే QR కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా స్కాన్ చేసి కట్టచ్చు. లేదా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టచ్చు. ఇక్కడ చాలామంది పొరపాటు చేసేది ఏంటంటే రీఫ్రెష్ కొడుతున్నారు. రీఫ్రెష్ కొట్టకండి దయచేసి, ఈ పెద్ద పొరపాటు చేయకండి. మీకు పేమెంట్ సక్సెసా ఫెయిల్యూరా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ ఫెయిల్ అని వస్తే రిటర్న్గా వెంటనే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అని వచ్చిందనుకో, ఇదిగో ఇక్కడ మనకు వస్తుంది చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అని. ఇదిగోండి ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. మొత్తానికైతే అక్కడ రీఫ్రెష్ అయితే కొట్టకండి దయచేసి. ఓకే, రెస్పాండ్ అవుతుంది వెబ్సైట్ ఖచ్చితంగా. ఇదిగోండి ఇక్కడ రిసిప్ట్ కావాలంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, బ్లూ కలర్ మీద. మనకు అప్లికేషన్ లైసెన్స్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ మీద క్లిక్ చేయండి. లైసెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇట్లా. ఈ సర్టిఫికేట్ కావాలంటే ఆరెంజ్ మీద అక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంతే, చాలా సింపుల్. ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా వీలైతే మీ మొబైల్లోనే కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? ఒక్క లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో బెల్ ఐకాన్లో ఆల్ అని సర్వీసెస్ ఉంటుంది, ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి, మంకమ్మతోట ఏరియాలో రోడ్ నెంబర్ 7లో SBI బ్యాంక్ పక్కనే ఉంటుందండి. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే రండి, నేను చేసిస్తా.